మగాన్ని ఆడదానిలో తెచ్చానని బయటికి గంటారు. కానీ వాళ్ళు కూడా మోసం చేసిండ్రు. మోసమా? ఏంటది? ఆ బ్యాచ్ లో అబ్బాయిలకుంది చూడు. ఆ ఎన్టీఆర్ గెటప్. అవును, అది అమ్మాయి అబ్బాయి విషయంలో వచ్చింది. అచ్చా, అదా మ్యాటర్. సరే, ఏ ఆటలోనే గెలవాలంటే ముందు ప్రత్యర్థిని బలహీనపరచాలి. అంటే తిండి పెట్టకుండా నీరసం వచ్చేలా చేయాలి కదూ? వావ్, ఏం తెలివి. అబ్బో సిగ్గు. నేను చిన్నప్పటి నుంచి అంతే. అచ్చి శ్వేత, నువ్వు వెళ్ళి నేను చెప్పింది తీసుకురా. ఇప్పుడే తెస్తా. ఒసే దొంగ ఎన్టీఆర్, నీ పని అవుటే. నువ్వెన్నైనా చెప్పు, మినిమం గంట పడుతుంది. లేదు, అరగంటే. ఇంపాసిబుల్. గంట అంటే గంటే. చల్, నేనైతే అరగంట గంటే. గంట అన్నానా? అరగంట అన్నానా? సరే, ఏదో ఆ జఫదని అడుగుదాం. ఏ జఫదని అడుగుదాం? అక్కడ ఉందిగా, దాన్ని అడుగుదాం. దా. జఫాదన్నా? నేనేమన్నా జఫాదన్నా? నువ్వేమైనా అల్లాటప్ప గాడిదనుకున్నావా? గాడిదా? చిచ్చి, గాడిదా కాదు, అల్లటప్ప గాడివా అంది. ఓ అలాగా. అవును, ఇంతకీ మీ గొడవేంటి? ఈ ప్లేట్లో ఉన్న పువ్వులు గాజులు బొట్టు చూసావుగా, వీటిని పెట్టుకోవడానికి ఆడవాళ్ళకి ఎంత టైం పడుతుంది? అరగంట. కాదు, మినిమం గంట. బొట్టు కాటుక పూలు పెట్టుకోవడానికి గంట టైమా? నేనైతే 10 నిమిషాల్లో పెట్టేసుకుంటాను తెలుసా. దొరికింది జెఫ్. ఏంటి కామెడీలా? 10 నిమిషాల్లో మనిషిని వాడెవడూ పెట్టుకోలేడు. అందుకే నేను పెట్టుకుంటా అన్నా. అంటే నేను మనిషిని కాదా? అది అలాగే అంటది కానీ 10 నిమిషాల్లో ఇవన్నీ నువ్వు పెట్టుకుంటే పెద్ద గిఫ్ట్ ఇస్తా. గిఫ్టా? మర్చిపోలేని గిఫ్ట్. అయితే నేను రెడీ. నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. వెళ్ళు. ఏంటే చూసావా 10 నిమిషాల్లో ఎలా రెడీ అయ్యానో? వావ్, ఇంత స్పీడ్గా ఏ మగాడు పెట్టుకోలేడు. మగాడు పెట్టుకోలేడు కానీ నేను ఆడదాన్ని కాబట్టి పెట్టుకున్నాను. అమ్మో, ఈ మేకపుది కొంప ముంచెట్టుంది. అబ్బా, నువ్వు అసలు ఒరేవా వసేవా? నేను ఒరేని. మరి వసే పనులేంటి? ఏం చేశాను? చూడు,
కొంప మునిగింది, ఎలాగైనా మేనేజ్ చేయాలి. అదే పందెం కడితేను. ఎవరు? కంచు నేను. అంటే కంచు నేను. కంచు నా అనసూయనా? అంటే కంచు నేను ఇద్దరం కలిసి పందెం కట్టామన్నమాట. ఏమని? వీడు మగాడు కాదు మాడానా? నేను నిజమైన మగాడు. అవునండి, మా పెద్దమ్మ గారు అబ్బాయి. పెద్దమ్మ అబ్బాయా? అంటే మీ పెదనాన్న అమ్మాయా? మీ నానమ్మ అబ్బాయి, తాతయ్య అమ్మాయి కదా? అబ్బే అది కాదండి. నోర్మియండి, అసలు ఏంటి గొడవ? నేను చెప్తాను. ఈమె అనసూయ కోడలు. మగాడు లేకపోతే నాటకాల్లోకి రానివ్వరని ఇలా వేషం మార్చి తీసుకొచ్చింది. అబద్ధం. ఏంటబద్ధం? నీకు మగాడు వేషం వేయాలని నీ జడ కూడా కట్ చేసింది మీ అత్త. కావాలంటే చూడు. జుట్టు. అయ్యో నేను కట్ చేయలేదే. కావాలంటే నీ జడ చూసుకో. నా జడ నాకే ఉంది. చూసారా, జడ దాని దగ్గర పెట్టు. నేను మగాడినే. నేను మగాడినే. నేను కొండేరేని కాదు. నన్ను మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మర్యాదగా అందరూ బయటికి వెళ్ళండి, లేదంటే నేనే మెడపెట్టుకుని గెంటేస్తాను. వెళ్ళండి. వీళ్ళ చెప్తే వినరక్క. చేతికి పని చెప్పాల్సిందే. బుజ్జి రాననుకున్నారా, రాలేడనుకున్నారా? ఏయ్ నెట్టు, ఒక్కరినే నెట్టు. ఏ ఇంకొకరిని నువ్వు నెడతావా? ఫ్లూటు కుక్క ముందు ఊదు, అర్థమైందా? అందుకేగా నీ ముందు ఊదాను. అంత బిల్డప్ అవసరమారా? అమ్మ సొనకం, కనకం, మా బ్యాచ్ లో కూడా మగాడు వచ్చాడు కాబట్టి మా నాటక పోటీలో పాల్గొనొచ్చా? ఓకే ఓకే, పాల్గొనొచ్చు, రండి. ఇంత కష్టపడి నిజం బయట పడితే ఆ పేకగాడొచ్చి మొత్తం జడగొట్టిండు. డోంట్ వరీ, మే హూనా. ఇంకా సేపట్లో నాటకం పోటీలు మొదలు కాబోతున్నాయి. మీరందరూ వెళ్ళి గెటప్స్ లో రెడీ కండి. అతిగారు, ఇప్పుడు మనం ఏ గెటప్స్ వేస్తున్నా? పార్వతి దేవదాసు. మీకు దేవుడు గెటప్ సూట్ అవుతుందా? చెబుతా. యుద్ధానికి సిద్ధమా? సిద్ధం. ఇలాంటి కంచులు ఎంతమంది వచ్చినా మనం ఓడిపోవడం అది ఓడిపోవడం కాదే, గెలవడం ఖాయం. శభాష్, కత్తి లాంటి మాట చెప్పావే. ఏ అనసూయ, దీనికెవ్వరూ లేరని ఏదైనా చేసి గెలవచ్చు అనుకున్నావా? కాంచన, కంచు కాంచన ఉంది. నా పంచులకి దంచులకి తట్టుకొని నిలబడే దమ్ము ధైర్యం మీకుందా? ఏయ్, కంచులు కాదే, పిడుగులు వచ్చినా పిడిగుద్దులతో భయపెట్టి గెలిచే ధైర్యం ఈ అనసూయకుంది. మాటలు కాదే, చేతల్లో చూపించు. మేము అదే చెప్తున్నాం. అది నా తండ్రి ఆస్తే నాకే దక్కుతుంది, అది నా తల్లి ఆస్తే నాకే దక్కుతుంది. చాలే ఉండ. డబ్బులు దబ్బడానికి అది నీ తల్లి అనుకుంటున్నావా? ఒక్కసారి అది నా చేతికొస్తే అది మా అమ్మ ఇచ్చినట్టే. అందుకే మా అమ్మ ఆస్తి అన్నా. అయితే మీ అమ్మ ఆస్తి నా సొంతం చేసుకుంటా.
దేవుడు దిగి రావాలి. దాన్ని టచ్ కూడా చేయనియా. 6 నూరైనా ఆ కప్పు సాధించి తీర్థం. చూద్దాం చూద్దాం. చూద్దాం. నాకు మాట చెప్పు. ఆ పొట్టిదేమో దాని తండ్రి డబ్బు అంటుంది, నువ్వేమో మీ అమ్మ డబ్బు అంటున్నావు. అసలేంటి మీ గొడవ? గెలిచినాక చెప్తానక్క. ఏ ఇప్పుడు చెప్పకూడదా? కప్పు కేవలం ప్రైజ్ కాదమ్మా, దాని వెనుక చాలా రహస్యాలున్నాయి. ఎంత కష్టమైనా ఆ కప్పు సాధించి తీరాలి, లేదంటే ఇది చాలా విలువైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. కప్ అంటే ఏదేదో అనుకున్నా, వరల్డ్ కప్ కున్నంత చరిత్ర ఉందన్నమాట. సర్లే, ఏం చేసైనా ఆ కప్పు నీకొచ్చేలా చేసే బాధ్యత నాది. థాంక్స్ అక్క. పద, ఇక రంగంలోకి దిగి ఒక్కొక్కరిని చిత్తు చేసి పడేద్దాం. పద. ఏమండోయ్ దుష్యంత్ గారు, చెప్పు శకుంతల. ఇంకా రెడీ అవుతున్నారా? అవునే, డైలాగులు బట్టి పట్టమన్నాను, పట్టారా? ఇటుక బట్టినా బొరుగులు బట్టినా? డైలాగులు బాగా నేర్చుకోమన్నాను కదా, నేర్చుకున్నావా? చేతిలో స్క్రిప్ట్ లేకుండా నేను ఎప్పుడన్నా డైలాగులు చెప్పానండి? కర్మ కర్మ, నీతో చచ్చిపోతున్నాను. ఇదిగో డైలాగులు మొత్తం ఈ పేపర్ మీద రాశాను, నీ చేతికి చుట్టుకొని గుర్తొచ్చినప్పుడు చదువుకో. అలాగేలే, అక్కడ పెట్టు. ఈ విషయమైనా గుర్తుంటదో లేదో. ఏందక్క అట్లా ఇస్తున్నావు? నాటకంలో దీనికి చాలా అనుభవం ఉండుంటుంది. దీన్ని ఓడించడం చాలా కష్టం. అమ్మో, మరి మనం గెలవాలంటే ఒకే ఒక దారి. ఏంటక్క అది? ఆ స్క్రిప్ట్ ని మనం మాయం చేయాలి. మాయం చేస్తే వాళ్ళకి తెలిసిపోతుందిగా. తెలియకుండా మనం రాసిన స్క్రిప్ట్ అక్కడ పెడదాం. అర్థమైందక్క. వాళ్ళతో తప్పు డైలాగులు చెప్పిస్తావు అంతే కదా? ఎస్, పద స్క్రిప్ట్ రాసి తీసుకొద్దాం. ఇదిగో, నువ్వు వెళ్ళి ఇది అక్కడ పెట్టేసి అది ఇక్కడ తీసుకొచ్చి. సూపర్, చచ్చాడు. పద. మొదలెట్టు. అలాగే అలాగే. మా కనక మహాలక్ష్మి పరిషత్ నాటకోత్సవాలకి విచ్చేసిన ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మేం ప్రదర్శించబోయే నాటకాల్లోని పాత్రలు, సన్నివేశాలు, మాటలు, పాటలు అన్నీ కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి చేయలేదండి. కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేస్తున్న ప్రయత్నంగా భావించి ఏమైనా పొరపాట్లు జరిగితే పెద్ద మనసుతో మమ్మల్ని మన్నిస్తారని ఆశిస్తూ ఈ నాటక పోటీల్ని ప్రారంభిస్తున్నాం. మొదటగా మోడ్రన్ దుష్యంతుడు, మోడ్రన్ శకుంతల నాటకం ప్రారంభం కాబోతుంది. మోడ్రన్ అంటే ఆనాటి పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికే ఈ నాటకం ప్రారంభిస్తున్నాం. మరి ఈ నాటకం చూసి మీరు ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలి. మరి ఏంటి వెళ్దాంలో పద పద. ఇటు ఇటే కదా.
ఒరే మన స్టేట్ బాగా డెవలప్ అయిపోయింది. ఎలా ప్రభు? బర్రెలు కూడా డాన్స్ చేస్తున్నాయి. ప్రభు బర్రె కాదు ప్రభు, అపురూప సౌందర్య రాశి. ఏంటి అపురూప సౌందర్య రాశి? పెదవా రాసి అన్నావు. ఓకే, సౌందర్యం ఎక్కడుంది? చచ్చిపోయింది కదా. అయ్యో, సౌందర్య రాశి అనగా అందగెత్తని అర్థం ప్రభు. ఐ గాట్ ఇట్, గ్లామర్ గెత్త. ఎవరు మీరు? ఎవరో జెంట్స్ లాగున్నారే. లాగా ఉండటం ఏంటి? 100% జెంటే. ఎవరు నువ్వు? నేనా కిరాయి రాజుని. కిరాయి రాజు పరాయి రాజు కాదు. దీంట్లో అలాగే రాసుంది. నీ బొంద రాయడం లేదో తప్పు జరుగుంటది. జాగ్రత్తగా చూసి చెప్పు. అలాగే చెప్తాలే. నిజము చెప్పుము. నేనా పరాయి దేశపు రాజుని. పేరు దుష్యంత. అది దుష్యంత ట్రంప్ ఎంత కాదు, దుష్యంత. స్క్రిప్ట్ లో అలాగుంది, నన్నేం చెప్పమంటా? అయితే ఏదైనా నీ సొంత డైలాగు చెప్పిచావు మహాప్రభు. దుష్యంత మహారాజా. యా యా యా. అయ్యయ్యో, నేను ఇంతవరకు పరాయి పురుషుని చూడలేదు. నువ్వు చూడకపోవడం కాదు, అసలు ఏ పరపురుషుడు నిన్ను చూడలేడు. ఎందుకు? ఎందుకంటే నువ్వెవరికి కనపడవు కాబట్టి ఈ కాలంలో. ఏంట్రా డైలాగ్ చెప్తున్నా సచ్చినోడా? నువ్వే కదా సొంత డైలాగ్ చెప్పను. అయితే ఏదో చెప్పిచావు. అయినచో మా ఆశ్రయం వైపు ఎలా వచ్చి తిరిగి బ్యాట్ కోసం వచ్చాను. అటులనా? మనైతే జంతువు దొరికినదా? అయ్య బాబా, నేను జంతువులతోనే కదా మాట్లాడతాను. దుష్యంత, వచ్చిన పని చెప్పుము. అయ్య బాబాయ్, నువ్వు నాకు బాగా నచ్చేసావు. నువ్వు ఓకే అంటే నిన్ను నేను గాంధర్వాహం చేసేసుకుంటాను. అంటే అంటే నన్ను చేసుకోవా? అంటే ఏంటి ఉద్దేశం? ఎవరో గాంధర్వుని చేసుకుంటానన్నావు కదా. చా, నీ కలరే కాదు, బుర్ర కూడా తక్కువే. గాంధర్వ వివాహము నేను నిన్నే చేసుకుంటానన్నాను. గాంధర్వ వివాహం అనగానేమి? గాంధర్వ వివాహం అంటే చెరువులో నీళ్ళు తీసుకుని నీ దోసులో పోయిటవే. ఓ, అంత సింపుల్ మ్యారేజా? ఇలాంటి మ్యారేజ్లు చాలా చేసుకున్నారు. నిన్న చిచి, మిగతా వాళ్ళని అందరూ ఏరుకోగా నాకు ఈ కర్రీ పుచ్చుకుని దొరికిందనమాట. సరే దుష్యంత, నాలాంటి సౌందర్య రాశి మీకు దొరకడం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? పారిజాతం పుష్పం కోసం 14 లోకాలు తిరుగుతుంటే ఆఖరికి మర్రి చెట్టు కర్రీ పుష్పం దొరికిందంట. అలాగుంది. చిప్పండి. నేనెక్కడ కోటాను? నేను పారిజాతాన్ని ఏంటి ఫీల్ అయిపోతుంది. సర్లే, మన ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకుందాం పదా. నువ్వు అయితే ఇక ఆ నీళ్ళిడి ఎయ్యిరా బాబా, జాగ్రత్తగా ఇది ఉంచే. శకుంతల, ఏమిటి దుస్సాహసం? పరపురుషుడితో మాట్లాడుతున్నావా? అయ్యో, ఆయన పురుషుడు కాదు తండ్రి. అయ్యి బాబా, అదేంటే పురుషుడు కాదంటే నన్ను 100% జంట అని చెప్పారు కదా నీకు. దుష్యంత, ఓకే సారీ. తండ్రి, ఆయన పురుషుడు కాదు, అల్లుడు గారు. శకుంతల, నీకింకనూ వివాహం కాలేదు కదా, అప్పుడే నీకు అల్లుడు ఎలా వచ్చాడు? నీకు బట్టలే కాదురా, బుర్ర కూడా తక్కువే. నేను నీ కూతుర్ని గాంధర్వ వివాహం చేసుకున్నాను. ఓహో, అంటే నీ అల్లుడు కాదండి. ఆ మాత్రం నీకు తెలియదండి. నువ్వు చాలా అదృష్టవంతుడివి.
నీ ఒక్కడివే ఈ కన్యామణిని చూడాలని పరపురుషులెవరూ ఈ ఆశ్రమంలో ప్రవేశించకుండా మంత్రబంధం వేశాను. నీ బొంద నీ మంత్రబంధం చూసి పరపురుషుడు రాకపోవడం కాదు, దీన్ని చూడలేక ఎవడు రాలేకపోయాడు. అది సరే, ఎలాగో నీ కూతురు నేను గాంధర్ వివాహం చేసుకున్నాను కదా, మేమిద్దరం అలా తిరిగేసి 3 రోజుల తర్వాత వస్తాం. మరి మంచిది, నేటికి మా ఆశ్రమంలో విశ్రమించండి. అలాగే. స్వామి అప్పుడే వెళ్ళిపోతున్నారా? మరి వెళ్ళిపోవాలి, అయినా చీకట్లో మనం ఎంతకాలం ఉండగలం? నేనైతే ఒక 1 అవర్ ఉండగలను స్వామి. మరి నేను ఏకంగా రోజు ఉన్నాను, నేను ఇంకొండలేను, నా వల్ల కాదు. లోపల దీపం ఉంది కదా స్వామి, చీకటి ఎక్కడుంది? దీపం ఉండే మాత్రం ఏ లాభం, నువ్వు ఉన్నావు కదా నల్లగాను.